నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పల్లీ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్నింగ్ హడావుడి లేకుండా ఒకసారి ఇలా పెట్టుకోండి, ట్రై చేసి పెట్టుకోండి. మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 కప్పు పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీల్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు మిరపగుండ్లను కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 20 వరకు కరివేపాకు రెమ్మలను వేసుకొని ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకుంటూ సిమ్లో ఉంచుకొని ఈ దినుసులన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసులన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. నేనైతే ఇక్కడ పల్లీలకి పొట్టేమీ తీయట్లేదండి. ఈ పప్పు దినుసులన్నీ వేగాయో లేదో చూడటానికి ఒక పల్లీని తీసుకొని ఇలా రబ్ చేశారంటే పైన పొట్టు అనేది ఈజీగా ఊడి రావాలి. తర్వాత ఈ పప్పు దినుసులన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఒకసారి చేతితో పట్టుకొని ఇలా రబ్ చేశారంటే స్మూత్ పౌడర్ లెక్క రావాలి. అంతే అండి, ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని కొంచెం హాట్ వాటర్ని పోసుకొని ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలుపుకొని ఈ చట్నీకి పోపు పెట్టేసుకోవటమే. ఒక పోపు గంట పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చిపప్పు, కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి చట్నీలో కలిపేసుకోవటమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.